హాయ్ అండి, శనగపప్పు బూరెలు చేస్తున్నాను. ఒక హాఫ్ కప్పు రైస్ తీసుకుని, ఒక హాఫ్ కప్పు మినపగుళ్ళు తీసుకుని ఒక 4 గంటలు నానబెట్టి మిక్సీ పట్టానండి. పిండిని ఎక్కువ పిండి ఉంటే గ్రైండర్ పట్టుకోండి. శనగపప్పు ఒక హాఫ్ కేజీ తీసుకుని బాయిల్ చేసుకుందాం. బాయిల్ చేసిన శనగపప్పుని ఫిల్టర్ చేసుకుందామండి. ఈ ఫిల్టర్ చేసిన వాటర్ ఉంటుంది కదా, చారు పెట్టుకుంటే బాగుంటుంది. పప్పు అయితే ఉడికిపోయింది కదండి, ఫిల్టర్ చేసుకుందాం. ఒక హాఫ్ కప్పు బెల్లం తీసుకొని కొంచెం వాటర్ వేసి కొంచెం పాకం వస్తే సరిపోద్ది. మ్యాక్స్ చేసిన ఈ శనగపప్పులోను ఈ పాకం వేసి ఒకసారి కలుపుకుందాం. ఒక స్పూన్ ఇలాచీ పౌడర్, ఒక స్పూన్ నెయ్యి వేసి కలిపాను. మరొక బౌల్ తీసుకుని ఆయిల్ పెట్టి ఒక 10 నిమిషాలు శనగపప్పుని ఇలా వదిలేస్తే టైట్ అవుతుంది కదండి, ఉండలు బాగా చుట్టుకోవచ్చు. ఆయిల్ వేసుకొని ఈ ఉండల్ని పై పూర్ణంలో ముంచి ఒక్కొక్కటి కింద వేసుకోవాలి. మనం కొలతలు బాగా తీసుకుంటే బూరెలు పగలకుండా ఇలా సాఫ్ట్గా వస్తాయండి. శనగపప్పు పూర్ణం బూరెలు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.